కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులిద్దరూ కూడా ప్రణయ్ కేసు ఈరోజు ఇట్లా A2కి డెత్ సెంటెన్స్ రావటం, A1 మారుతిరావు మీ అందరికీ తెలుసు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే A2 డెత్ సెంటెన్స్, A3 ఆల్రెడీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అస్గర్ అలీకి, మళ్ళీ ఫర్దర్గా లైఫ్ పడ్డది. సో పడి ఇప్పుడు A3 నుంచి తక్కిన వాళ్ళందరూ కూడా లైఫ్ ఇవ్వటం అనేది కూడా చాలా మేము చాలా అంటే చాలా వి సీ ఇట్ యాజ్ ఎ వెరీ వెరీ పాజిటివ్ థింగ్. మా కష్టాన్ని గుర్తించారని చెప్పేసి దర్యాప్తునన్నింటిని గుర్తించినట్టు భావిస్తాం. సాక్షులు కూడా చాలా చక్కగా అమృత అండ్ బాలస్వామి వాళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు బెండ్ కాలేదు. ఎక్కడ కూడా మేనేజ్ చేయటం అనేది కానీ ఎంత ఎవరు ఎట్లా చేసినా కానీ కూడా అవ్వలేదు. సో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అండ్ స్పెషల్ పీపీ నరసింహ గారు వారు కూడా చాలా పెయిన్స్ తీసుకొని చేశారు. సో వాటికి కూడా అభినందిస్తున్నాను వాళ్ళందరూ కూడా. అండ్ అప్పుడు మాకు డీజీ గారు కూడా మహేందర్ రెడ్డి గారు ఉండేవారు, ఆ టైంలో ఐజీ గారు కూడా స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా మాకు చాలా చక్కగా గైడెన్స్ ఇస్తుండేవారు, కంటిన్యూస్గా రివ్యూ చేస్తూ ఈ కేసుకి చాలా ఎంఫసిస్ ఫోకస్ ఇవ్వడంతో ఇది ఒక బాగా తయారైన కేసు. ఇది ఒక బహుశా నాకు తెలుసుకోవడం బహుశా ఇది వాషింగ్టన్ పోస్ట్లో కూడా నాకు గుర్తుండింది. ఇది వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఈ కేసు ఈ ఆనర్ కిల్లింగ్ గురించి కూడా రిపోర్ట్ చేశారు ఇది. సో అప్పుడు ఒక అమెరికన్ జర్నలిస్ట్ కూడా నాతో మాట్లాడి వారు కూడా అంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్గా కూడా అప్పుడు దీన్ని తీసుకువెళ్ళి తీయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అంటే ఈ ఎవిడెన్స్ కలెక్ట్ విషయంలో అప్పుడు ఏ విధంగా మీరు గ్యాదర్ చేయడం జరిగింది, ఎంత కష్టపడి ఉంటారు? ఎందుకంటే ప్రతిదీ కూడా వీళ్ళంతా కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేరస్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళని పట్టుకునే విషయంలో కావచ్చు, మీ మీద కూడా గతంలో ఆ కేసుకు సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా ఎవిడెన్స్ సేకరించారు సార్ ఆ టైంలో? నేను అనేది ఈ రకరకాల మాటలు వస్తుంటాయండి. ఒక కేసు ముఖ్యమైన కేసు చేసినప్పుడు డిలే అయింది అనుకోండి, ఛార్జ్ షీటు పోలీస్ అంతా మేనేజ్ చేయబడ్డారను ఇట్లా ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణంగా అంటే సిస్టంలో మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ లాగేవాళ్ళు కూడా ఉంటారు అనమాట. లాగినప్పుడు మనం వెంటనే ఆ నెగిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే ఒక మంచి పని కోసం చేస్తున్నప్పుడు న్యాచురల్గా నెగిటివ్గా వచ్చే కామెంట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. మనం లక్ష్యాన్ని మనం చాలా స్పష్టంగా పోతూ మనం చెల్తే కనుక అది ఈరోజు కాకపోతే ఇప్పుడు మనం చూసాం అమృత ప్రణయ్ కేసులో మనకి 6 ఏళ్ల తర్వాత న్యాయం గెలిచిందని డెఫినెట్గా మనం ఘంటాపథంగా చెప్పగలుగుతాం. సేమ్ థింగ్ ఏదైనా కానీ నిజం నిలకడ మీద తేలుతుంది. మనం అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఏదన్నా ఉన్నా కానీ కూడా మనం డెఫినెట్గా దానికి రియాక్ట్ కాకూడదు. ఏమన్నా అప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్ కూడా మనం కాకుండా సో చాలా స్పష్టంగా మా సాక్షులు కూడా మేనేజ్ చేయబడతారు అనే దాన్ని ముందుగానే మేము ఊహించుకుంటూ, ఎందుకంటే ఇది రేపు అంటే అప్పటికి మారుతిరావు చనిపోలేదు, మారుతిరావు బతికే ఉన్నాడు ఛార్జ్ షీట్ వేసేదాకా. సో అప్పుడు డెఫినెట్గా అతను ఏంటంటే చాలా రిచ్ బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ దీంట్లో ఉండేవాడు. సో న్యాచురల్గా సాక్షులందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు అనే దాన్ని మేము ముందుగానే ఊహించుకొని దాన్ని తగ్గట్టుగా మేము ప్లాన్ చేసాం. అతను చనిపోయిన తర్వాత కూడా సాక్షులను మేనేజ్ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరిగినాయని కూడా మాకు తెలిసింది. అది ఈ కేసులో ప్రధానంగా పరువు అనే అంశానికి సంబంధించి జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కావచ్చు, అటు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అంటే ఈ కేసు ఇప్పుడు న్యాయం గెలిచింది అనుకోవచ్చు, కానీ దీని నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఏంటంటే సో ఈ కేసులో మేము కూడా చాలా నేర్చుకున్నామండి. అంటే ఒక టీనేజ్ సైకాలజీ ఎలా ఉంటుంది, అండ్ అట్లానే ఒక ఇంటర్ క్యాస్ట్ దీని డైనమిక్స్ ఎలా ప్లే అవుతాయి, అండ్ అట్లానే ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఇది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి అంటే ఫైనాన్షియల్గా తారతమ్యం చాలా ఉన్నప్పుడు, గ్యాప్ ఉన్నప్పుడు ఎలాంటి జరుగుతాయి. సో చాలా ఇష్యూస్ అంటే టెక్నాలజీ గురించి కూడా మేము చాలా అంటే ఒక కేసుని దీంట్లో చాలా ఏంటంటే ఈ ముద్దాయిలు వీళ్ళందరూ కూడా చాలా ఆరితేరిన ముద్దాయిలు, అంటే నార్మల్ వాళ్ళు కాదు వీళ్ళంతా. ఎందుకంటే ఐఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఒక గుజరాత్లో మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి అతన్ని అక్కడికి వెళ్ళి చంపుతారు, అహ్మదాబాద్లో చంపి అక్కడ తర్వాత వీళ్ళు వాళ్ళకి దాంట్లో శిక్ష పడుతుంది, బయటకు వస్తారు, సిస్టమ్ని ప్లే చేస్తుంటారు, చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు.
సో వీళ్ళందరూ దాంట్లో అతను A1 ఇక్కడ A3 అనమాట. సో ఇట్లా అంటే నేనే బెదిరింపులు అవన్నీ సుభాష్ శర్మ A2 అతను రోడ్డు మీద మీకు చూస్తారు, అతని వీడియోలో కనపడేది అతనే నరుకుతూ చంపుతాడు. చంపినప్పుడు మాకు అతను తప్ప ఎవరు మనకి అక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా కనెక్షన్స్ ఏం లేవు అక్కడ. సో అంటే ఏంటంటే అతను డైరెక్ట్గా మారుతిరావుతో కనెక్ట్ కూడా ఉండేది కాదనమాట. సో కాల్ డేటాలు తీసినా మనకు తెలియదు, అసలు ఆ సుభాష్ శర్మ ఎవడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవడో బీహార్ రోడ్డు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నరికితే వాడు మొహాన్ని కూడా మనం గుర్తుపట్టేది లేదు. వెనకాల నుంచి జస్ట్ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి మనం అతను నరకటం ఉన్నటువంటి వీడియో ఒకటి ఉంటుంది అంతే తప్ప. కానీ ఇంకా ఎవడు తెలియదు, ఏంటో తెలియదు. మారుతిరావు నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను. అతను పెద్ద మనిషిగా ఉండేవాడు. అతను ఇంటరాగేట్ చేయాలంటే కనుక మనకి వయసు అతను ఇవన్నీ ఉండేది, ఇంత కష్టంగా ఉండేదన్నమాట. సో బట్ అయినా కానీ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం అంతా కూడా టైంలో ఉన్నటువంటి దర్యాప్తు బృందం జస్ట్ ఒక 4 రోజుల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర స్టేట్స్లో అంతా స్ప్రెడ్ అయిన వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి చేయటం అనేది డెఫినెట్గా చాలా ఇది. బట్ ఎస్, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు పెంపకం, తల్లిదండ్రులు వాళ్ళు కూడా అంటే పిల్లలు ఎవరన్నా కనుక ఇట్లా ఏంటంటే 18 years రాగానే జనరల్గా ఇదైతే మనకి కొంత టీనేజ్లో ఉన్నటువంటి ఇమోషనల్ అంటే మన సెక్రీషన్ ఆఫ్ మన బాడీలో కొంత ఈ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫాక్చువేషన్ దీనివైపు కొంత ఎక్కువ మనకి ఇంక్లినేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇదంతా బయోలాజికల్గా వచ్చేటటువంటి ఫిజియలాజికల్గా వచ్చేటటువంటి చేంజెస్ అనమాట. ఈ చేంజెస్ అన్నీ వచ్చినప్పుడు తల్లిదండ్రులు డెఫినెట్గా హ్యాండిల్ చేయాలి. సో ఒక 18 years క్రాస్ అయినటువంటి పిల్లలో లేకపోతే 21 years క్రాస్ అయిన వాళ్ళని సో టెక్నికల్గా వచ్చినప్పుడు మనం వాళ్ళని జస్ట్ ఏంటంటే అప్పుడు బెదిరించి నేను నీకు బెదిరించి మనం ఏదో తీసుకురావాలనుకుంటే కనుక అలా కాదు. దట్స్ నాట్ హౌ టీనేజ్ని హ్యాండిల్ చేసే సైకాలజీ కాదు. సో దానికి ఏంటంటే ఆ పిల్లలకి మనం నచ్చచెప్పి వాళ్ళతోటి చేసి తర్వాత ఇప్పుడు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్గా ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అది ఏ కులమైనా ఏదైనా కానీ ముందు మీరు లైఫ్లో స్థిరపడ్డ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనుక మంచిది అనేటటువంటి కోవలో తీసుకెళ్తే కనుక ఐ థింక్ డెఫినెట్గా ఇట్లాంటి దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీలు అందరూ బాలస్వామి కొడుకును కోల్పోయాడు, అమృత తండ్రిని కోల్పోయింది, అందరు రకరకాలుగా అంటే ఎవరు కూడా నేను కూడా ఫైనల్గా సాటిస్ఫైడ్గా లేరని నేను అనుకుంటాను. బట్ స్టిల్ ఇది ఒక కీలకమైన కేసుగా అండ్ సమాజానికి కూడా దీని నుంచి మంచి అంటే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేటటువంటి నేను భావిస్తాను.